ఓం నమో భగవతే రుద్రాయ. ధనం నిలకడగా ఉండాలి, ధనం స్థిరంగా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. మీకు ఎక్కువ మొత్తంలో ఎప్పుడైనా సరే డబ్బు అందినప్పుడు, అంటే మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు గానీ, లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు గానీ, మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు అందినప్పుడు, ఆ డబ్బునంతటిని గూడా ఒక రాత్రి పూట అంతా గూడా మీరు ఒక చిన్న మట్టి కుండలో చక్కనైనటువంటి రాతి ఉప్పును వేసి, మీరు తీసుకున్నటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఈ డబ్బునంతా గూడా ఆ రాతి ఉప్పు, ఆ మట్టి కుండలో ఒక్క రాత్రంతా గూడా ఉంచి, చక్కగా మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఆ డబ్బుని మీ అవసరాలకంతటికీ గూడా వినియోగించుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఆ ధనమునకున్నటువంటి నెగటివిటీ అంతా గూడా పోయి, అంటే మనకి ఈ ఉప్పుకి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే, అసూయ, ఈర్ష్య భావాలు ఏమున్నా సరే ఆ ఉప్పంతా గూడా గ్రహిస్తుంది. కాబట్టి మీరు ఆ డబ్బునంతా గూడా చక్కగా ఖర్చు పెట్టుకొనవచ్చును. అలాగే మీ యొక్క ఆర్థిక ఆదాయం అంతా